అశ్వత్థామ మరణం లేని చిరంజీవులలో ఈ అశ్వత్థామ కూడా ఒకడు. అందరూ ఏదో ఒక గొప్ప త్యాగం చేసి చిరంజీవులు అయితే అశ్వత్థామ మాత్రం కృష్ణుడి శాపం కారణంగా చిరంజీవి అవుతాడు. మనకు ఒక 10 minutes హెడ్ఏక్ వస్తేనే అస్సలు తట్టుకోలేము. అట్లాంటిది ఒళ్ళంతా గాయాలు, చీము నెత్తురుతో మరణం లేని ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలా అని అశ్వత్థామ ఏం చేతకాని వాడు కాదు. అర్జునుడి లాంటి గొప్ప వీరుడితో సమానంగా పోరాడే యోధులు చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి కొద్ది మంది యోధులలో అశ్వత్థామ కూడా ఒకడు. అంత టాలెంట్ ఉన్న గొప్ప యోధుడు అధర్మం వైపు నిలబడి గూడుకు కూడా దిక్కులేని శాపగ్రస్తుడిగా మారిపోయాడు. అశ్వత్థామ పుట్టుక నుండి శాపం వరకు ప్రతి అంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడు అనడానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ద బర్త్ ఆఫ్ అశ్వత్థామ. పాండవులకు గురువైన ద్రోణాచార్యుడి కుమారుడే ఈ అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టక ముందు ద్రోణుడు శివుడికి తపస్సు చేసి శివుడి అంశతో ఒక బిడ్డ కావాలి అని అనుకుంటాడు. ద్రోణాచార్య అండ్ కృపి దంపతులకు ఇప్పుడున్న డెహ్రాడూన్ ప్రాంతంలో ఒక గుహలో ఈ అశ్వత్థామ జన్మిస్తాడు. అలా పుట్టినప్పుడు గుర్రంలా అరవడం, ఏడవడంతో ఆ బిడ్డకు అశ్వత్థామ అనే పేరు పెడతారు. అశ్వత్థామ పుట్టుకతోనే ఒక దివ్య మణితో పుడతాడు. దీనితో ఆకలి దప్పికలను కంట్రోల్ చేసుకోవడం, ఎలాంటి జంతువుని అయినా కంట్రోల్ చేసే శక్తి అశ్వత్థామకు పుట్టుకతోనే వస్తుంది. ద్రోణాచార్యుడికి చాలా విద్యలు వచ్చు, కానీ వాటిని ఎప్పుడు కూడా సంపాదించడానికి యూజ్ చేయలేదు. అందుకోసమనే అశ్వత్థామ చిన్నప్పటి జీవితం చాలా పేదరికంలో గడిచిపోతుంది. తను అనుభవించిన పేదరికం తన కొడుకు అనుభవించవద్దు అని తన చిన్నప్పటి స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరికి ద్రోణుడు వెళ్తాడు. ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు. చిన్నప్పటి స్నేహాన్ని మర్చిపోయి ఒక బిచ్చగాడితో ఈ రాజు స్నేహం చెయ్యడు అని అవమానించి పంపుతాడు. అంతటి అవమానాన్ని తట్టుకోలేక ద్రోణాచార్యుడు ఎప్పటికైనా నీ పైన ప్రతీకారం తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేసి వస్తాడు. కృపాచార్యుడు ఈ ద్రోణాచార్యుడి టాలెంట్ ని గుర్తించి పాండవులకు కౌరవులకు విద్యాబుద్ధులు నేర్పమని కోరుతాడు. ఇక ఇప్పటి నుండి ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు తన కొడుకు అయిన అశ్వత్థామకి కూడా అన్ని రకాల అస్త్రశస్త్రాలు నేర్పడం మొదలు పెడతాడు. ద్రోణాచార్యుడు ఇచ్చిన శిక్షణ వల్లే పాండవులు అంత గొప్పవారు అవుతారు. అశ్వత్థామ కూడా అటు పాండవులతో ఇటు కౌరవులతో కలిసి పెరుగుతాడు. కౌరవులలో ఒకడైన ద్రోణాచార్యుడితో అశ్వత్థామకి మంచి స్నేహం ఉండేది. టాలెంట్ ని గుర్తించి స్కిల్ నేర్పించడం గురువు బాధ్యత. ద్రోణాచార్యుడు పాండవుల టాలెంట్ ని గుర్తించి మంచి శిక్షణ ఇవ్వడం, అర్జునుడిని మంచి విలుకాడిగా చేసే టైంలో కొడుకు అయిన అశ్వత్థామని కాదని పాండవులైన అర్జునుడిని పొగడడం, ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం వల్ల అశ్వత్థామలో తెలియని అసూయ ఏర్పడుతుంది. ఒకవైపు కౌరవులతో స్నేహం, మరోవైపు పాండవులపై అసూయ, ద్వేషం. ఈ లోపాలే అశ్వత్థామ జీవితాన్ని సర్వనాశనం చేశాయి. ఇక కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ పాత్ర ఏంటి? తన దగ్గర ఏమీ లేనప్పుడు హస్తినాపురం రాజగురువుగా ధృతరాష్ట్రుడు ద్రోణాచార్యుడిని నియమిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో ధృతరాష్ట్రుడి పైన విశ్వాసం, గౌరవంతో కౌరవుల వైపే ఉంటాడు. కానీ అశ్వత్థామ అలా కాదు. చిన్నప్పటి నుండి పాండవులు అన్న, అర్జునుడు అన్న చాలా కోపం. అవకాశం దొరికితే పాండవులను చంపాలి అన్నంత ద్వేషం, అసూయతో ఉన్నాడు. అశ్వత్థామ కూడా కౌరవుల వైపే యుద్ధం చేస్తాడు. కురుక్షేత్రం 10వ రోజు. కృష్ణుడి వ్యూహాల ముందు కౌరవుల వైపు ఉన్న సైన్యం, అందులోని గొప్ప గొప్ప వీరులందరూ చనిపోతారు. యుద్ధం మొదలై 10 రోజులు అయినా కూడా పాండవులలో ఒక్కరు కూడా చనిపోరు. దీంతో దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యుడిపై ఫుల్ ప్రెషర్ పెడతాడు. ద్రోణాచార్యుడు ఆ ప్రెషర్ తట్టుకోలేక పాండవులలో ఒకడైన ధర్మరాజుని ఎలాగైనా చంపేస్తా అని ప్రామిస్ చేస్తాడు. అలా 11th డే నుండి 13th డే వరకు ద్రోణాచార్యుడు ధర్మరాజుపై ఏదో ఒక రకంగా అటాక్ చేస్తూనే ఉంటాడు. ఇక 13th డే రోజు అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుంటాడు. 16 ఏళ్ల బాలుడిని కురుక్షేత్రం 13వ రోజున అత్యంత దారుణంగా హత్య చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు 16 ఏళ్ల బాలుడిని ఒక్కరిని చేసి ఇంతమంది హత్య చేస్తారా అని 14th డే రోజు ఈవినింగ్ వరకు నా కొడుకు చావుకి కారణమైన జయద్రథుని చంపేస్తాను, అలా జరగకపోతే నేను సజీవ దహనం చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇక 14వ రోజు తన బావ అయిన జయద్రథుని కాపాడాల్సిన బాధ్యత దుర్యోధనుడికి ఉంటుంది. కానీ కృష్ణుడి మాయ వలన అర్జునుడు జయద్రథుని 14th డే ఈవినింగ్ వరకు చంపేస్తాడు. ఇక 15th ద్రోణాచార్యుడు తన చిన్నప్పటి ఫ్రెండ్ అయిన పాంచాల దేశ రాజు ద్రుపదుని అండ్ విరాటరాజుని చంపేస్తాడు. ద్రుపద మహారాజు ద్రోణుడి చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి అతని అంత్యక్రియలకు ద్రోణుడు వెళ్తాడు. ద్రుపదుడి కొడుకైన దృష్టద్యుమ్నుడు
నా తండ్రి చావుకి కారణమైన ఓ ద్రోణాచార్య, నీ చావు మాత్రం నా చేతిలోనే అని ప్రతిజ్ఞ చేస్తాడు. ద్రోణాచార్యుడి లాంటి మహావీరుడిని ఎదుర్కోవడం పాండవులకు అంత ఈజీ కాదు. ద్రోణాచార్యుడిని ఎలాగైనా చంపాలి, లేదా ద్రోణాచార్యుడు పాండవులను చీల్చి చెండాడుతాడు. అందుకోసం కృష్ణుడు ఒక మంచి ప్లాన్ వేస్తాడు. భీముడితో అశ్వత్థామ అనే ఒక ఏనుగుని చంపిస్తాడు. భీముడు నేను అశ్వత్థామని చంపాను అని ద్రోణుడికి వినపడేలా అరుస్తాడు. ముందుగా ద్రోణాచార్యుడు అస్సలు నమ్మడు. అర్జునుడితో సమానమైన అశ్వత్థామ చనిపోవడమా, అది కూడా ఒక భీముడి చేతిలో, ఇంపాసిబుల్ అని అనుకుంటాడు. ద్రోణుడు ఎటు చూసినా అశ్వత్థామ కనిపించడు. ద్రోణుడిలో ఏదో ఒక సందేహం మొదలవుతుంది. దీంతో రథాన్ని ధర్మరాజు వైపు మళ్లించి అడుగుతాడు. ధర్మరాజు కూడా అవును, అశ్వత్థామ హతహ అని గట్టిగా అని కుంజరహ అని మెల్లగా చెప్తాడు. అశ్వత్థామ చనిపోయాడు, కానీ నీ కొడుకు కాదు, ఏనుగు అని స్లోగా చెప్తాడు. తన కన్న కొడుకే చనిపోయాక యుద్ధం ఎవరి కోసం చెయ్యాలి అని ఆయుధాలను వదిలేసి అక్కడే బాధతో కుప్పకూలిపోతాడు. పాండవులు ద్రోణాచార్యుని బంధించాలని అనుకుంటారు. బట్ తన తండ్రి అయిన ద్రుపదుడి చావుకి పాంచాల రాజ్యంలో చాలా మందిని చంపిన కారణంగా ద్రుపదుడి కొడుకు అయిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని చంపేస్తాడు. తన తండ్రి మరణించిన తర్వాత అశ్వత్థామ కోపంతో రగిలిపోతాడు. ఎలాగైనా పాండవులపైన పగ తీర్చుకోవాలని పాండవుల శిబిరాలపైన దాడి చేస్తాడు. అర్ధరాత్రి అందరూ పడుకున్నది చూసి పాండవులు అనుకొని వారి కొడుకులు అయిన ఉప పాండవులను హత్య చేస్తాడు. ఈ విషయం పాండవులకి తెలుస్తుంది. ఇక అశ్వత్థామని చంపడానికి పాండవులు బయలుదేరుతారు. తాను చంపింది పాండవులను కాదని అశ్వత్థామకి కూడా అర్థమవుతుంది. అశ్వత్థామ పాండవులు ఎవరు మిగలొద్దని వారిపైకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి దీటుగా అర్జునుడు కూడా బ్రహ్మశీర్ష అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండు అస్త్రాలు గనక ఢీకొంటే ఈ ప్రపంచమంతా సర్వనాశనం అవుతుంది. ఆ అస్త్రాలని వెనక్కి తీసుకోవాలని వ్యాస మహర్షి విజ్ఞప్తి చేస్తాడు. అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకొని వెనక్కి తీసుకుంటాడు. అశ్వత్థామకి దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియదు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే కాక ఎంతో మూర్ఖత్వంతో పాండవుల వంశం కూడా మిగలొద్దని ఆలోచిస్తాడు. అందుకోసమని దానిని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం పైకి పంపిస్తాడు. దీంతో ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ చనిపోతాడు. దాని తర్వాత కృష్ణుడు మాయతో మళ్ళీ ఆ శిశువుని బ్రతికిస్తాడు. అశ్వత్థామ చేసిన పనికి కృష్ణుడికి చాలా కోపం వస్తుంది. అభం శుభం తెలియని శిశువు పైన నీ పగని తీర్చుకుంటావా అని తన నుదిటిపై ఉన్న మణిని సుదర్శన చక్రంతో తీసేస్తాడు. అశ్వత్థామ నుదిటి నుండి విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది. కలియుగాంతం వరకు గాయాలతో చీము నెత్తురుతో బ్రతుకుతావు. ఈ గాయాలు ఇక ఎప్పటికీ నయం కావు. ఏ తోడు లేక ఏకాకిలా తిరుగుతావు. ప్రజలు నిన్ను చూస్తేనే భయపడతారు అని శపిస్తాడు. అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా? శాపం తరువాత ఏం జరిగింది? పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు శపించిన తరువాత మునులెవ్వరూ అశ్వత్థామని దగ్గరికి రానివ్వలేరు. పరశురాముడు అశ్వత్థామని చేరదీసి ఆ శాపాన్ని కొద్ది మేర తగ్గించడానికి శక్తిదేవిని పూజించమని చెప్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. పాండవులు శివుడికి తపస్సు చేసి తిరిగి వస్తుండగా దగ్గరలో ఉన్న పరశురాముడి ఆశ్రమాన్ని విజిట్ చేస్తారు. అశ్వత్థామ పాండవులని చూసి పశ్చాత్తాపంతో క్షమించమని ద్రౌపదీదేవి కాళ్ళపైన పడతాడు. అర్జునుడు అశ్వత్థామ పైకి బాణాన్ని గురిపెట్టగా ద్రౌపది వద్దు అని ఆపుతుంది. ఇప్పటికే అశ్వత్థామ క్షమించరాని తప్పులు చేశాడు. తల్లి నుండి బిడ్డను వేరు చేసిన పాపానికి ఎలాంటి దండన విధించినా అది చిన్నదే అవుతుంది. చేసిన పాపానికి అశ్వత్థామ ఆల్రెడీ శాపం అనుభవిస్తున్నాడు కదా, క్షమించేద్దామని చెప్తుంది. ద్రౌపది మాటకి రెస్పెక్ట్ ఇచ్చి అశ్వత్థామని క్షమించి అక్కడి నుండి వెళ్లిపోతారు. చిరంజీవి అయిన అశ్వత్థామని చూసాము, అతను ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పడానికి కూడా కొన్ని కథనాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని అసిర్గర్ ప్రాంతంలో అశ్వత్థామ శివుడి టెంపుల్ కి నైట్ టైం లో వచ్చి పూజ చేసి వెళ్తాడు అని చెప్తుంటారు. ఎందుకంటే పూజారులు ఆ టెంపుల్ ని క్లోజ్ చేసే టైం కి ఆ లింగాన్ని కడిగి వెళ్తారు. కానీ మార్నింగ్ వచ్చి చూసేసరికి పక్కన ఉన్న అడవి పువ్వులతో ఎవరో శివుడికి పూజ చేసినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా నైట్ టైంలో ఆ గుడిలో గంటల శబ్దం కూడా వినిపిస్తుందని చెప్తారు. మన ఏన్షియంట్ కింగ్ అయిన పృథ్వీరాజ్ చౌహాన్ అశ్వత్థామని కలిసినట్టుగా కూడా కొన్ని కథనాలు ఉన్నాయి. అశ్వత్థామని నర్మదా నది దగ్గర చూసాము అన్నట్టుగా కూడా చాలా మంది చెప్తుంటారు. ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఏది నిజమో ఆ దేవుడికే తెలియాలి. కానీ మనం ఇక్కడ ఒక చిన్న లాజిక్ ని గుర్తుంచుకోవాలి. మూవీస్ లో అయినా యూట్యూబ్ లో అయినా ఇతర ఏ ప్లాట్ఫామ్స్ లో అయినా సరే అశ్వత్థామని చాలా తప్పుగా చూపిస్తారు. అశ్వత్థామ ఒళ్ళంతా గాయాలు, నుదుటిపై రక్తం కారుతున్నట్టుగా అండ్ తన బాడీని గొంగలితో కవర్ చేసుకున్నట్టుగా చూపిస్తారు.
కానీ అది తప్పు. కృష్ణుడు శపించే టైంలో 3000 సంవత్సరాల వరకు నువ్వు ఒళ్ళంతా గాయాలతో పుల్లతో ఉంటావు అని శపిస్తాడు. కలియుగం స్టార్ట్ అయ్యి 5127 ఇయర్స్ అవుతుంది. అంటే కలియుగం స్టార్ట్ అయిన 3000 సంవత్సరాలకే అశ్వత్థామ శాపం నుండి విముక్తి పొందుతాడు. అశ్వత్థామ ఎంతో ఆరోగ్యంతో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వై? బికాస్ కల్కి అవతారంలో అశ్వత్థామ పాత్ర ఉంది. కంక్లూజన్, ఈ క్యారెక్టర్ వల్ల మనం ఏం నేర్చుకోవాలి? చాలా మంది అశ్వత్థామ విలన్ అని అనుకుంటారు. అవును, పిల్లలను చంపడం తప్పే. ఇదంతా కూడా ఆ కృష్ణుడు ఆడించిన లీల అని మాత్రం మనం మర్చిపోవద్దు. ఈ లీలలో విలన్ అయినా హీరో అయినా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే. ద్రోణుడు, అశ్వత్థామ ఇలా వీరంతా కృష్ణుడు ఆడిన ఆటలో పావులు మాత్రమే. ఈ క్యారెక్టర్స్ ద్వారా మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నేర్చుకోవాలి. అన్న తమ్ములు, పుత్ర వాత్సల్యం, తండ్రి కొడుకుల ప్రేమ, ఇలా ప్రతి విషయం గురించి మహాభారతంలో ఉంటుంది. మనిషి తన కర్తవ్యాలను, బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి. మనిషి జీవితం నీటి బుడగ లాంటిది. దాంట్లో ఎలా సంపూర్ణంగా జీవించాలా అని మహాభారతం మనకు తెలియజేస్తుంది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. ఇక ముందు ముందు కూడా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.